శ్రీగురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆషాఢమాసం వారాహి నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రులలో వారాహి అమ్మని శాకాంబరి వారాహిగా కూడా అలంకరించి పూజించుకుంటారు. ఈ శాకాంబరి అలంకారం ఈ వారాహి నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి అవతారం. హిందూ మతంలో శాకాంబరీ దేవి ప్రకృతి మాతకు పోషణకు ప్రతీక. వారాహీదేవి సప్తమాతృకలలో ఒకరు. ఆషాఢమాసంలో వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లతో శాకాంబరి అలంకారాలను పూజించడం చాలా విశేషమైనటువంటి ఆచారం. శాకాంబరీ దేవి పూర్వం భూమిపై కరువు కాటకాలు వచ్చినప్పుడు జీవరాశిని కాపాడడానికి తల్లి శాకాంబరీ దేవిగా అవతరించింది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ రూపంలో అమ్మవారిని ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లతో అత్యంత సుందరంగా అలంకరిస్తారు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజుల్లో ఈ అలంకారం చేస్తారు. అన్నపూర్ణేశ్వరీ దేవి మరో రూపమే ఈ శాకాంబరి అని చెప్తారు. ఆషాఢమాసంలో భూమిపై వర్షాలు పడటం వల్ల ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేది. ఈ కాలంలో కొత్తగా లభించే కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా దొరుకుతాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ పంటలను భగవంతునికి కృతజ్ఞతగా సమర్పించి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అలంకరిస్తారు. ఈ అలంకరణ వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి అంటే, శాకాంబరీ దేవి అవతారం అంటే పూర్వం కరువు వచ్చినప్పుడు ప్రజల ఆకలి తీర్చడానికి అమ్మవారు తన దేహం నుంచి కూరగాయలను సృష్టించి శాకాంబరీ దేవిగా అవతరించింది అని పురాణాలు చెప్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణ అనగా వర్షాకాలంలో వచ్చే రోగాలు, కడుపులో ఇన్ఫెక్షన్లు తగ్గాలని కూరగాయల వాసన గాలిలోనే బ్యాక్టీరియా నాశనం చేస్తుంది అని నమ్ముతారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణాల ప్రకారం కనకదుర్గ అవతారానికి పూర్వం అమ్మవారు శాకంబరిగానే అవతరించింది అనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించిందట. ప్రజలు బాధలు చూడలేక ఋషులు జగన్మాతను ప్రార్థించినప్పుడు అమ్మవారు శతాక్షీదేవిగా అవతరించిందట. ఆ దేవి తన దేహం నుండి శాకములను అంటే కూరగాయల్ని సృష్టించి ప్రజల ఆకలిని తీర్చడం వల్లే శాకంబరిగా పూజలు అందుకుందట. అందుకే దుర్గాదేవిని ఈ ఆషాఢంలో శాకంబరిగా కొలుస్తారు అని చెప్తుంటారు. శాకంబరి అంటే రైతుల దేవత, పండగ అని. ముఖ్యంగా రైతులు పండించే పంటలో తొలి కూరగాయలను అమ్మవారి ఆలయం వద్దకు తీసుకువచ్చి ఆ కూరగాయలతో అమ్మను అలంకరించి శాంతపరిచి ఏడాదంతా చల్లగా చూడమ్మా అంటూ రైతులు చేయవలసిన అతి చక్కని కార్యక్రమం ఈ శాకాంబరి కార్యక్రమం అని పేర్కొంటారు. దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిలో శాకాంబరీ దేవి గురించినటువంటి ప్రస్తావన వస్తుంది. నీటి చుక్క కూడా లేకుండా 100 ఏళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు. అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు. వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకాంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతాను అని అమ్మవారు చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది. ఈ సమయంలోనే దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకాంబరీదేవి నీలివర్ణంలో సుందరంగా ఉన్న దేవి
కమలాసనంపై కూర్చొని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది. ఈ శాఖాల సముదాయం అంతులేని కోరికలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవన్నీ పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వరుని శాకాంబరి, శతాక్షి, దుర్గా అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి, శాంతిని కలుగచేయటమే కాదు, పాపాలను పోగొడుతుంది. ఉమా, గౌరీ, సతి, చండి, కాళిక, పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకాంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు, నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమి నాడు షోడశ కళా ప్రపూర్ణుడు అవుతాడు. అయితే ఈ శాకాంబరి దేవిగా అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే దీనికి ఒక కథ చెప్తారు. వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్ అందక శక్తిహీనులైపోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది. ఋషులు, దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకి వచ్చింది. బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుంది అని ప్రజల ఆకలి వెంటనే తీరటానికి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకాంబరి అవతారం. పార్వతీదేవి దుర్గగా తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో రాక్షస సైన్యాలతో 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుణ్ణి సంహరించింది. తదనంతరం దేవతలు, బ్రాహ్మణులు తిరిగి వేద పఠనం కొనసాగించారు. అంత అద్భుతమైనటువంటి అవతారం ఈ శాకాంబరి అవతారం. అందుకని ఈ ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రుల్లో అతి ప్రత్యేకమైన అవతారంగా ఈ శాకాంబరి అవతారాన్ని చెబుతారు. అంత కరుణామయి ఆ అమ్మ కనుక ఆ శాకాంబరి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.